అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు చిన్న మీడియా వర్క్స్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్త అండి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులను మోడీ గారు అయితే రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు. ఏ తేదీన ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల ఖాతాలో జమ చేస్తారు, అలాగే అమౌంట్ అనేది రైతుల ఖాతాలో పడాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పనులేంటి అనే విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు చూద్దాం. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ నిధుల విడుదలకు తేదీ ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. 2025 నవంబర్ 19వ తేదీన ప్రధాని మోడీ 21వ విడత కింద ఈ డబ్బుల్ని విడుదల చేయనున్నారు. లబ్ధిదారులైన ఒక్కొక్క రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున నిధులు అయితే జమ కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వాస్తవానికి ఈ డబ్బులు దీపావళి పండగ సమయంలోనే వస్తాయని అంతా భావించారు. దీపావళి పండగకి ముందే రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందిస్తుందని పలు మీడియా సంస్థలు కూడా కథనాలు కూడా వచ్చాయి. కానీ అది జరగలేదు, మరింత ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇప్పుడు తేదీ ఖరారు కావడంతో రైతులకు తీపి కబురు అందిందనే చెప్పవచ్చు. ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే లబ్ధిదారులు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తి చేసినటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి, లేకపోతే దాదాపుగా డబ్బులు పడవనే తెలుసుకోవాలి. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు చాలానే ఆప్షన్లు ఉన్నాయి. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అయితే బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో ఓటీపీ ద్వారా కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయవచ్చు. ఇక పీఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈకేవైసీ అనేది అయితే పూర్తి చేయవచ్చు. సో రైతులు ఎవరైతే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారో వారికి మాత్రమే 21వ విడతకు సంబంధించి నిధులు అనేవి జమ అవుతాయి. ఇంకా ఎవరైనా ఈకేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే ఇప్పుడే పూర్తి చేయండి. ఇక ఈ పీఎం కిసాన్ పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద అర్హులైనటువంటి రైతులకి కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలు వేస్తుంది. దీన్ని ఒకేసారి కాకుండా ఏడాదికి 3 విడతల్లో ఒక్కొక్క విడతకి 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఖాతాలో వేస్తుంది. దీనిని నేరుగా అంటే ఈ 2,000 రూపాయలు ప్రతి విడతలో కూడా డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులైతే జమ చేస్తుంది. ఏడాదికి మొత్తం 3 విడతల్లో ఒక్కొక్క విడతకి 2,000 రూపాయల చొప్పున ఈ విధంగా డీబీటీ విధానంలో డబ్బులు అనేవి రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. మనం చివరిసారిగా చూసుకుంటే పీఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయలని ఆగస్టు 2వ తేదీన రైతుల ఖాతాల్లో మోడీ గారు అయితే విడుదల చేశారు. ఇక 2025, 2026 ఏప్రిల్, జూలై సమయంలో 9,71,41,402 మంది అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేసింది. ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 9 కోట్ల మందికి పైగా నిధులు అనేవి జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 19వ తేదీన నేరుగా రైతుల ఖాతాల్లో 21వ విడతకు సంబంధించి 2,000 రూపాయల నిధులను అయితే రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. సో ఎవరైతే రైతులు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఎన్పిసిఐ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సంబంధించినటువంటి వివరాలు కరెక్ట్గా ఉంటాయో వారికి మాత్రమే నిధులు అనేవి అయితే జమ అవుతాయి. సో రైతులందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకుంటే మీకు 19వ తేదీన ఈ నిధులు అనేవి తప్పనిసరిగా జమ అవుతాయి.